మనం తినే ఆహారంలో ఉండేటటువంటి కాంపోనెంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఈ పదాలు విని చాలామంది అవేవో అర్థం కాని పదాలు అన్నట్టుగా భయపడిపోతూ ఉంటారు. అసలు ప్రోటీన్ అంటే ఏమిటి? అధిక ప్రోటీన్ కండాల వృద్ధికి, మరమ్మతులకి సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది. అయితే ఈ అద్భుతమైనటువంటి పోషకాహారాన్ని కేవలం మాంసాహారం ద్వారానే పొందాలా? శాకాహారం ద్వారా పొందలేమా? గుడ్లు ప్రోటీన్కి మూలం అని చెప్తారు. అయితే మీరు తీసుకునేటటువంటి గుడ్ల నాణ్యత తగ్గటం వల్ల దాని పోషక విలువలు తగ్గుతున్నాయి. మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? చిక్కుడు గింజలు, పప్పులు ఇవన్నీ కూడా ప్రోటీన్ అందిస్తాయి. అయితే శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు ఏమిటి? వీటితోటి మధుమేహాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు? ప్రాచీన భారతదేశ మల్ల యోధులు వాళ్ళ శక్తి సామర్థ్యాల కోసం సాధారణంగా తీసుకున్న ఒక ప్రోటీన్ శాకాహారం ఉంది. ఏమిటిది? బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రోటీన్ని ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి? అయితే మళ్ళీ అపరిమితమైన ప్రోటీన్ తీసుకుంటే ఎలాంటి రిస్కులు వస్తాయి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కింద ఇస్తాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.